చారిత్రక ఓరుగల్లు నగరానికి రక్షాకవచం. కాకతీయుల సామ్రాజ్యపు అజేయ శక్తికి మూలం. భక్తుల హృదయాల్లో కొలువైన కరుణామయి ఆమె శ్రీ భద్రకాళి మాత. ప్రకృతి సిద్ధమైన శిలాతోరణాల మధ్య అలల సవ్వడి చేసే చెరువు ఒడ్డున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం కొన్ని శతాబ్దాల వీరగాథలకు సజీవ సాక్ష్యం. క్రీస్తుశకం 625లో చాళుక్యుల చేత ప్రతిష్ఠించబడిన ఈ క్షేత్రం కాకతీయ చక్రవర్తుల కాలంలో స్వర్ణయుగాన్ని చూసింది. ప్రతాపరుద్రుడి వంటి వీర శిరోమణులు ఏ యుద్ధానికి వెళ్ళినా ఈ తల్లి పాదాల చెంత ఖడ్గాన్ని ఉంచి ఆశీస్సులు పొందేవారని చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధ కోహినూరు వజ్రం ఈ తల్లి నయనాల్లో కాంతులు చిమ్మిందంటే ఈ ఆలయ వైభవం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు రౌద్రస్వరూపిణిగా కనిపించినా శరణు కోరిన భక్తులకు మాత్రం శాంతమూర్తిగా, అభయప్రదాయనిగా దర్శనమిస్తారు. 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఏకశిలపై చెక్కబడిన ఈ దివ్యమంగళ స్వరూపం అద్భుత శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునక. నగర కోలాహలానికి దూరంగా మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ పుణ్యధామం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, చరిత్రకి ఒక నిలువుటద్దం. ఈ క్షేత్రంలో జరిగే శాకాంబరి ఉత్సవం కనుల పండుగ. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, కూరగాయలతో అలంకరిస్తారు. ఆ తల్లిని చూడడానికి 2 కళ్ళు చాలవు. శరన్నవరాత్రుల వేళ ఈ ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోతుంది. ఒక్కసారి ఆలయ సన్నిధికి రండి, ఆ చల్లని చూపులో మీ బాధలన్నీ మాయమవుతాయి.